ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ పాలన, రిమోట్ కంట్రోల్ అక్కడేనా? కీలు బొమ్మలుగా మారిన సీఎం, మంత్రులు. హస్తిన పెద్దలు ఆదేశిస్తారు, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచిస్తారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాటిస్తారు, నిర్ణయాలు తీసుకునేది ఎవరో కూడా తెలియని మంత్రులు. పూటకో మాట మారుస్తూ విధానపర నిర్ణయాలు. ఇందిరమ్మ పాలన అంటే ఢిల్లీ పాలన అన్నట్టుగా ఈ వ్యవహారం అయిపోయింది. అంతే కదా, మరి ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే గెలిచిందో ఆ రోజే మన తెలంగాణ మొత్తం కూడా ఢిల్లీ వాళ్ళ చేతిలో 100కు 100% పడ్డట్టే. తెలంగాణ ముఖ్యమంత్రి గారిని, సార్ మరి మీకు రాహుల్ గాంధీ గారు దగ్గర ఉంటారా అని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగితే, రైట్, నాకు రేవంత్ అని పిలిచేటటువంటి సన్నిహితం ఉన్నది, 1-2 సార్లు కూడా దగ్గరికి పిలిచిండు అని అంత వినయంగా చెప్తా ఉంటే, మరి తెలంగాణ రాష్ట్రం మరి సోనియా గాంధీ గారు తర్వాత రాహుల్ గాంధీ గారి చేతులు ఉండకపోతే మన చేతులు ఉన్నది. అసలు మంత్రులకు ఏం అర్థమైతలేదట. మంత్రులకు ఏం అర్థం కాక చూడండి ఒకసారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంత కొంత అయోమయంలో ఉన్నది. ఏం జరుగుతుందో మరి ఏడు అయోమయంలో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారేమో ఆయన కొద్దిగా యాక్టివ్గా ఉన్నట్టు కనపడాలి కాబట్టి ఇక ఆయన కొద్దిగా యాక్టివ్గా ఉన్నట్టు ఏదో ఆయన నడిపిస్తా ఉంటే, ఇక మంత్రులు అయితే మొత్తం నీరసపోయారు. మొత్తం కూడా అంతే అండి. ఇప్పుడు జాతీయ పార్టీ ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తే, వాళ్ళు ఏ మూడ్లో ఉండి ఏ నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా ఈయన మొత్తం ఇక మనకు రుద్దాల్సిందే. 100కి 100% మనకు రుద్దాల్సిందే. మన చేతిలో లేదు, మన చేతిలో అంతా అయిపోయింది. ప్రాంతీయ పార్టీ ఎప్పుడైతే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందో, ఇగో ఆడ మనం కొట్లాడటమో లేకపోతే మన బాధ చెప్పుకోవటమో ఇంకోటి ఏమన్నా అటు ఇటు ఉంటాయి. ఒకసారి జాతీయ పార్టీ గెలిచిందనంటే, నువ్వు గెలిచేదాకా, ఓట్లేసేదాకా, నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా, నువ్వు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేదాకానే గాడు ఉంటుంది నీది. అంతే. అది అయిపోయిందంటే వన్స్ రిమోట్ కంట్రోల్ అంతా ఆడికెళ్ళి జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నువ్వు ఢిల్లీకి పోవాల్సిందే, ఢిల్లీ నుంచి నువ్వు తీర్పు తీసుకొని రావాల్సిందే, ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. ఆల్రెడీ పోయింది. క్వశ్చన్ మార్క్ కూడా అవసరం లేదు. ఢిల్లీ చేతుల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ ఒక కీలుబొమ్మ. ఢిల్లీ నాయకుల చేతుల్లో వీళ్ళ రిమోట్ ఉంటుంది. వాళ్ళు ఆడినట్టు ఆడతారు, పాడినట్టు వాడతారు. అంతేకాని వాళ్ళకి ఏమీ చేత కాదు. పైనుంచి వచ్చే ఆదేశాలను పాటించడం తప్ప స్వతంత్రంగా అడుగులు ముందుకు వేయలేరు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే దీన్ని రుజువు చేస్తున్నాయి. వరుస ఘటనలు సీఎం, మంత్రుల అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు చేసుకుపోతున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సూచనలు ఏవీ కనిపించడం లేదు. ఈ కథనం చదివితే మీకే పూర్తిగా అర్థమవుతుందని చెప్పేసినట్టు వార్త కూడా మనకిడే కనపడతా ఉన్నది క్లియర్గా. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా 100కు 100% ఢిల్లీ నుంచే తీసుకోవాలి. లాస్ట్కి ఇక రిమోట్ కంట్రోల్ ఎక్కడ అయిపోయింది, ఏం చేస్తాం మరి? ఏం చేస్తాం? అయిపోయింది, చేయి దాటిపోయింది. దీనికోసం అయితే కాదండి, దయచేసి ఇగో దీనికోసం కాదు మనం తెలంగాణ సాధించుకున్నది, పోరాటం చేసింది దీనికోసం కాదు. ఏదైతే వద్దనుకున్నామో, ఇగో ఢిల్లీ వాళ్ళ పరిపాలన, వాళ్ళ నిర్ణయాలు మనకొద్దు, మన స్వరాష్ట్రం, మన నిర్ణయాలు మనకే, మన నీళ్లు మనకే, మన నిధులు మనకే, మనది ఏదైతే ఉందో మనకు వచ్చేదాన్ని మనమే ఖర్చు పెట్టుకుందాం అని ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నామో, ఇగో ఆంధ్ర వాళ్ళ పెత్తనం వద్దు, ఆంధ్ర వాళ్ళు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు, మన ప్రాంతం మీద వివక్షత చూపిస్తూ ఉన్నారు, వాళ్ళే ఎక్కువ శాతం పరిపాలిస్తూ ఉన్నారు, ప్రభుత్వ కార్యాలయాలలో ఎక్కువగా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, వద్దు విడిపోదాం, విడిపోయైనా సరే అన్నదమ్ములు ఉండైనా సరే ఇగో మీది మీరు తినండి, మాది మేము తింటాం అని చెప్పి ఇగో ఈ విషయాల మీద మనం కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం అసలు మనం పోరాడిందే దానికోసం. కానీ ఇవాళ ఏమరపాటుగా ఉండటం వల్ల మళ్ళీ అవన్నీ కూడా మన చేతుల నుంచి చేజారిపోతూ ఉన్నాయి. మళ్ళా ఆంధ్ర వాళ్ళు కొంత ఇక్కడ ప్రభావం చూపించేటటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఢిల్లీ వాళ్ళ నుంచే మొత్తం నిర్ణయాలు ఇక్కడికి వస్తామని అంటే, ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది.